మేజర్గా మనం 6 months ఇచ్చాం కదండి థెరపీస్, ఇవన్నీ కంప్లైంట్స్ ఇంకా మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి వచ్చినాయి? కాల్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అయింది. ఎంత ఇంప్రూవ్ అయింది? 50% 60% ఇంప్రూవ్ అయింది. ఇంకా సో ఆ పించింగ్ ఉండే ఇనిషియల్ వచ్చినప్పుడు అది తగ్గిపోయింది. బైటింగ్ కూడా లేదు, మొత్తం పోయింది. అండ్ విజన్ కూడా ఇంతకుముందు లైక్ సాక్స్ ప్యాంట్లో పెట్టమన్నప్పుడు అటు ఇటు చూసి పెట్టేటోడు, అవు చూస్తున్నాడు ఆ హోల్ లైక్ ఇక్కడ కోఆర్డినేషన్ పెరిగింది. ఐ కాంటాక్ట్, ఫిక్సేషన్, కోఆర్డినేట్ చేయడం, బ్యాలెన్సింగ్. నేను 100% అని చెప్పాను, బట్ ఆబ్వియస్గా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో ఈ కోంబింగ్ అవన్నీ ఎంత పెరిగిందండి అంతకుముందుకి ఇప్పటికీ? చేస్తున్నాడు, అతను చూపిస్తే అతను కూడా ట్రై చేస్తున్నాడు చేసుకోవాలి. అంతకుముందు అతనికి అవేర్నెస్ లేదు. కోంబింగ్ అంటే కూడా కోంబ్ పెడితే కూడా ఏడ్చేవాడు, బట్ సెన్సరీ అవాయిడింగ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. స్పీచ్ అవన్నీ ఎట్లా ఉంది? స్పీచ్ కొన్ని వర్డ్స్ మాట్లాడతాడు అప్పుడప్పుడు అతనికి నచ్చినప్పుడు. అంటే లైక్ వద్దు, ఇవ్వు అని అంటాడు. ఏదన్నా కాయిన్స్ అట్లా నేనేమన్నా తీసుకున్నప్పుడు ఇవ్వు అని అతను కావాలన్నప్పుడు స్ట్రెస్ చేసి చెప్తాడు. వద్దు అన్న వర్డ్ వస్తుంది అప్పుడప్పుడు. సో వీళ్ళు కూడా చెప్పారు థెరపిస్ట్. ఇంతకుముందు ప్రవళిక మేడం తీసుకుని ఆమె కూడా నోటీస్ చేసాను అని చెప్పింది. అండ్ మా అమ్మ, అమ్మమ్మ, బాబా కొన్ని వర్డ్స్ వస్తున్నాయి, బట్ పర్పస్ఫుల్గా రావట్లేదు, మీనింగ్ఫుల్గా రావడం లేదు, నీడ్ వేస్ట్ లేదు. ఓకే. అండర్స్టాండింగ్ ఎంత పెరిగింది? అండర్స్టాండింగ్ ఫైన్. ఎందుకంటే ఇంతకుముందు లైక్ తీసుకో, ఇవ్వు ఇలాంటివి కూడా చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తున్నాడు. ఇవ్వు, తీసుకో, అక్కడ పెట్టు, ఇవన్నీ చేస్తున్నాడు. కమాండ్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగినాయి అండ్ ఫంక్షనల్గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఓకే. సో మేజర్గా ఇంకా మనం సెన్సరీ మీద వర్కౌట్ చేయాలి మోర్గా. ఓకే. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.